అందరికీ నమస్కారం. ఒక్కోసారి మనం ఆలోచిస్తుంటాం కదా, ఒకవైపు మత విశ్వాసాలు, మరోవైపు దేశ చట్టాలు. ఈ రెండింటినీ పాటిస్తూ బ్రతకడమంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఇస్లాంలోని కొన్ని ఆర్థిక, ఆధ్యాత్మిక విధుల గురించి తెలుసుకుందాం. అసలవి ఏంటి? ఆధునిక లౌకిక ప్రపంచంలో వాటిని పాటించడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? చూద్దాం. అంటే చూడండి, ఒక వ్యక్తి ఒకేసారి రెండు రకాల రూల్స్తో బ్రతకాల్సొచ్చినప్పుడు వాళ్ల జీవితం ఎలా సాగుతుంది? ఒక పక్కేమో మతం చెప్పిన నియమాలు, మరో పక్కేమో గవర్నమెంట్ పెట్టిన చట్టాలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమనేది వాళ్లకి చాలా పెద్ద ప్రశ్న. సరే, మనం ఈ విధుల్నే పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇస్లాంకి పునాది లాంటివి కొన్నున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. అవే ఇస్లాం యొక్క 5 స్తంభాలు. చెప్పాలంటే ప్రతి ముస్లిం జీవితానికి ఇవే ఒక గైడ్లా పనిచేస్తాయన్నమాట. అవేంటంటే, మొదటిది దేవుడిపై విశ్వాసం, దాన్ని షహాదా అంటారు. రెండవది రోజుకి 5 పూటల ప్రార్థన చేయటం. మూడవది దానధర్మాలు అంటే జకాత్. నాల్గవది ఉపవాసం అంటే సౌం. ఇక 5వది మక్కాకు తీర్థయాత్ర చేయటం, అదే హజ్. సరే, ఈ 5 చాలా ముఖ్యమైనవి. కానీ ఈరోజు మన విశ్లేషణలో మనం ప్రధానంగా దానధర్మాలకు సంబంధించిన జకాత్, ఆ తర్వాత రంజాన్ ఉపవాసం గురించి కొంచెం డీప్గా చూద్దాం. సరే, అయితే మొదటగా జకాత్ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఇష్టముంటే చేసే దానం లాంటిది కాదు. ఇది ఒక తప్పనిసరి మతపరమైన విధి. అసలు జకాత్ అంటే ఏంటంటే, ఆర్థికంగా స్తోమత ఉన్న ముస్లింలు వాళ్ల సంపదలోంచి కొంత భాగాన్ని తప్పనిసరిగా దానం చేయాలి. దీని వెనుక 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, ఇలా చేయడం వల్ల వాళ్ల ఆత్మశుద్ధి అవుతుందని నమ్మకం. 2, సమాజంలో ఉన్న పేదవాళ్లకి సపోర్ట్గా నిలబడటం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది షియా, సున్నీ అని తేడా లేకుండా ముస్లింలందరూ పాటించే ఒక విధి అనమాట. ఇక్కడ జకాత్ వెనుకున్న సామాజిక ఉద్దేశం మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ఇది కేవలం డబ్బివ్వడం కాదు. ఇది పేదరికాన్ని రూపుమాపడానికి ఏర్పాటు చేసిన ఒక సిస్టం లాంటిది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, ధనవంతుల మనస్సులోంచి పేరాసను తీసేయడం. 2, సమాజం బాగుపడటానికి హెల్ప్ చేయడం. అది దీని వెనుకున్న అసలుద్దేశం. సరే, జకాత్ గురించి చూశాం కదా. ఇప్పుడు దాంతోపాటే మరో ముఖ్యమైన ఆర్థిక విధి ఉంది. దాని పేరు ఖుమ్స్. ఇది ఎక్కువగా షియా ముస్లింలు పాటిస్తారు. ఖుమ్స్ అంటే 5వ వంతు అని అర్థం. మరి ఖుమ్స్ అంటే ఏంటి? ఇది షియా ముస్లింలు కట్టే ఒక 20% పన్నులాంటిది. అయితే ఆగండి, ఇది మొత్తం సంపాదన మీద కాదు. ఏడాది మొత్తం వాళ్లకి, వాళ్ల కుటుంబానికి అయిన ఖర్చులన్నీ పోగా ఆఖరికి ఏదైతే మిగులుతుందో ఆ మిగులు ఆదాయం మీద మాత్రమే ఈ 20% కడతారు. జకాత్కి దీనికి ఉన్న అతిపెద్ద తేడా ఇదే. ఇది మిగిలిన లాభం మీద కట్టేది. ఓకే, ఇప్పుడు జకాత్కి, ఖుమ్స్కి మధ్య ఉన్న తేడాలను ఒకసారి క్లియర్గా చూద్దాం. జకాత్, ఇది ముస్లింలందరూ పాటించాలి. షియా, సున్నీ అని తేడా లేదు. ఇది బంగారం, పంటల్లాంటి కొన్ని నిర్దిష్ట ఆస్తుల మీద మాత్రమే చెల్లిస్తారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే పేదలకు సహాయం చేయడం. ఇక ఖుమ్స్ విషయానికొస్తే, ఇది ప్రధానంగా షియాలు పాటించే విధి. ఇది వార్షిక ఖర్చులు పోగా మిగిలిన సంపాదన మీద కడతారు. ఆ డబ్బును మత సంస్థలకు, ఇంకా కొంతమంది ప్రత్యేక లబ్ధిదారులకు అందిస్తారు. అసలు ఇంత పెద్ద తేడా ఎందుకొచ్చిందో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి కారణం ఖురాన్లోని ఒకే ఒక పదం, ఘనిమ్తుం. ఈ పదాన్ని సున్నీ పండితులు యుద్ధంలో గెలిచిన సంపద అని మాత్రమే అంటారు. కాని షియా పండితులు దీనికి చాలా విస్తృతమైన అర్థం చెబుతారు. మీకు ఏ విధంగా లభించినా సరే, అది జీతం కావచ్చు, బిజినెస్ లాభం కావచ్చు, చివరికి గిఫ్ట్ అయినా సరే, అదంతా దీని కిందకే వస్తుందని వాళ్ల నమ్మకం. సో ఈ ఖుమ్స్ రేటు ఫిక్స్డ్ అన్నమాట. మిగిలిన ఆదాయం మీద ఖచ్చితంగా 20%. మరి ఈ 20% డబ్బుని ఏం చేస్తారు? దీన్ని 2 సమాన భాగాలుగా పంచుతారు. అందులో సగం అంటే 50% ఇమాం వాటా అంటారు. అది మత సంస్థలకు, పండితులకు వెళ్తుంది. మిగిలిన 50% సయ్యిదుల వాటాగా ప్రవక్త వంశానికి చెందిన పేదవాళ్లకి ఇస్తారు. సరే, ఇప్పటిదాకా ఆర్థికపరమైన విధుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పరంగా చాలా ముఖ్యమైన ఒక విధివైపు వెళదాం. అదే రంజాన్ నెలలో చేసే ఉపవాసం. ఇది కేవలం పస్తుండటం కాదు, ఒక రకమైన ఆధ్యాత్మిక, శారీరక క్రమశిక్షణకు ఇది ఒక చిహ్నం. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల రంజాన్.
ఈ నెల మొత్తం ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఉపవాసముంటారు. అంటే ఈ టైంలో ఎలాంటి ఆహారంగానీ, నీళ్లుగానీ, సిగరెట్ తాగడం లాంటివిగానీ చెయ్యరు. అయితే ఈ ఉపవాసం అందరూ ఖచ్చితంగా చెయ్యాలా అంటే లేదు. ఇస్లాంలో దీనికి కొన్ని మినహాయింపులిచ్చారు. ఉదాహరణకి చిన్నపిల్లలు, ప్రయాణంలో ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, అలాగే వయసు పైబడినవాళ్లు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు వీళ్లు ఉపవాసముండాల్సిన పనిలేదు. వాళ్ల ఆరోగ్యం, భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తోంది. సరే, అనారోగ్యంగా ఉన్నవాళ్లకు మినహాయింపుంది. కాని తప్పనిసరిగా తీసుకోవాల్సిన మెడిసిన్స్, ట్రీట్మెంట్ సంగతేంటి? వాటివల్ల ఉపవాసం బ్రేక్ అవుతుందా? ఇది చాలా మందికి వచ్చే డౌట్. దీనికి సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. చాలా రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల ఉపవాసం భంగం కాదని ఇస్లామిక్ పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉదాహరణకు కంటి చుక్కలు, చెవి చుక్కలు, ఇంజెక్షన్లు, ఈవెన్ ఆక్సిజన్, ఆస్థమా ఇన్హేలర్స్, నాలుక కింద పెట్టుకునే మాత్రలు, డెంటల్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి ఉపవాస సమయంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం ఈ మతపరమైన విధులేంటో చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అమెరికా లాంటి ఒక సెక్యులర్ దేశంలో వీటిని పాటించేటప్పుడు ప్రాక్టికల్గా ఎలాంటి ఇబ్బందులొస్తాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అమెరికాలో నివసించేవాళ్లు ఒకవైపు అక్కడి ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, అదే సమయంలో వాళ్ల మతం చెప్పిన ఆర్థిక విధుల్ని కూడా నెరవేర్చాలి. అంటే రెండు చోట్ల చెల్లించాల్సి వస్తుంది. దీన్నే కొందరు మతపరమైన డబుల్ టాక్సేషన్ అని పిలుస్తున్నారు. ఈ రెండు సిస్టమ్స్లో ఖర్చుల్ని లెక్కించే పద్ధతిలోనే చాలా తేడా ఉంది. ఇప్పుడు ఖూమ్స్ లెక్కగట్టేటప్పుడు తిండి, బట్టలు, ఇంటి అద్దె, చదువు, మెడికల్ ఖర్చులు ఇలాంటివన్నీ తీసేసి మిగిలిన దానిమీదే కడతారు. కానీ అమెరికా ఫెడరల్ ట్యాక్స్ సిస్టంలో ఇలాంటి ఖర్చులకి మినహాయింపులు చాలా తక్కువ, దాదాపుగా ఉండవనే చెప్పాలి. దీని ఫలితంగా ఏమవుతుందంటే అమెరికాలో ఉండే షియా ముస్లింలు చాలా ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. ఒకటి, ఈ డబుల్ ట్యాక్స్ భారం. రెండు, వాళ్లు కట్టే ఖుమ్స్ డబ్బును చారిటీ కింద చూపించుకోవడంలో ఉండే చిక్కులు. ఇంకో పెద్ద రిస్క్ ఏంటంటే ఈ డబ్బును ఇరాన్ లాంటి దేశాల్లో ఉండే మత పెద్దలకు పంపితే అది అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్టు అవుతుంది. చూసారా, ఈ పరిస్థితిని నిపుణులు లీగల్ ప్లూరలిజం అంటారు. అంటే ఒకే సొసైటీలో ఒకే వ్యక్తి రెండు వేర్వేరు చట్ట వ్యవస్థల్ని, ఇక్కడైతే మతపరమైన చట్టాలు, ప్రభుత్వ చట్టాలు ఒకేసారి ఫాలో అవ్వాల్సి రావడం. మనం మొదట్లో మాట్లాడుకున్నది ఇదే. ఇక చివరిగా ఇదంతా మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక సమాజం తన లౌకిక చట్టాల్ని, తన పౌరులు తప్పనిసరిగా పాటించాల్సిన మతపరమైన విధులతో ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా రెండిటినీ గౌరవించాలి? ఇది విశ్వాసానికి, చట్టానికి, ఆధునిక జీవితానికి మధ్య ఉన్న చాలా సంక్లిష్టమైన సంబంధం. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.